మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. న్యూ ఇండియా ఏంటో తెలుసా? న్యూ ఇండియా ఈజ్ ఈవీ ఇండియా. ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించే కాదు, చాలా గ్యాడ్జెట్స్, చాలా వరకు ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక పెద్ద సెన్సేషనే క్రియేట్ చేశారు నిన్న మోడీ గారు హైదరాబాద్లో. అదేంటి అంటే ఎక్కువ శాతం ఈవీ వైపు షిఫ్ట్ అవ్వండి అని చెప్పేసి ఆయన డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా కూడా ఇదే చెప్తా ఉన్నారు. అయితే మరి ఈ రకంగా చూసినప్పుడు మన స్టాక్ మార్కెట్లో ఆయిల్ ఇండస్ట్రీస్ వర్సెస్ ఈవీ ఆర్ పవర్ ఇండస్ట్రీస్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉండబోతుంది, మరీ ముఖ్యంగా దీని నుంచి యాజ్ ఏ ఇండివిజువల్గా మనం ఏం నేర్చుకోవాలనే విషయాలు మనకు తెలియజేయబోతున్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన గిరిబాబు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. అగైన్ మన ఫస్ట్ ఎపిసోడ్లో ఏదైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారో మోడీ గారు వచ్చాక ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా, వాటిలో ఒక ముఖ్యమైన స్టేట్మెంట్ ఈ వీక్ సంబంధించింది. నా క్వశ్చన్స్ రెండు సార్. ఒకటి ఏంటి అంటే స్టాక్ మార్కెట్ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఆయిల్ ఇండస్ట్రీస్ వర్సెస్ పవర్ ఇండస్ట్రీస్ ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ బాగా పర్ఫామ్ చేయబోతున్నాయి, అండ్ యాజ్ ఏ ఇండివిజువల్గా మరి మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే పెట్రోల్ బంకులు అలాగే ఇంజన్ కార్లు ఎక్కువ, మరి ఈ వీక్ షిఫ్ట్ అయినప్పుడు ఆ షిఫ్ట్ ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా మీరు గమనిస్తే మన సొసైటీలో, మన లైఫ్లో మార్పు ఒక్కటే ఉంటుంది. అంటే చేంజ్ ఇస్ ఓన్లీ ద పర్మనెంట్ చేంజ్. ఏది స్థిరంగా ఉండదు. మీకు నార్మల్గా గత 25-30 సంవత్సరాలు చూస్తే ఈ చేంజ్ అనేది, షిఫ్ట్ అనేది క్లియర్ కట్గా ప్రతి యాంగిల్లో కనిపిస్తోంది. ఒక 30 ఏళ్ల క్రితము మనము సపోజ్ ఇంట్లో మన పేరెంట్స్ లేరు, అమ్మా నాన్న లేరు, మీ ఫుడ్ ఎలా తింటారు, లంచ్ ఎలా చేస్తారు, డిన్నర్ ఎలా చేస్తారు, మనం ఏదో కష్టపడి గరిటె తిప్పి తినేవాళ్ళం. ఇవాళ పరిస్థితి స్విగ్గీ, జొమాటో ఆర్డర్ చేస్తారు, నెక్స్ట్ ఇమీడియట్లీ వాళ్ళు లేకపోతే పర్వాలేదు, నేను ఇవాళ ఈ హోటల్లో తెచ్చుకొని తింటా, రేపు ఇంకో హోటల్ తెచ్చుకొని తింటానే మారిపోయాం మనం. అట్లా ప్రతి ఒక్కటి కూడా మన లైఫ్లో, లైఫ్ స్టైల్లో అన్నీ మారిపోయినాయి. ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు అంతా కూడా. సో నేను ఈ ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడి నేను కూడా ఈ ఫాస్ట్ కల్చర్లో మమేకం అయిపోయి ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. అలా చేంజ్ ఒక్కటే పర్మనెంట్. అన్నిటికంటే కూడా ఎప్పుడు చేంజ్ అనేది పర్మనెంట్గా అవుతానే ఉంటుంది. ఆ చేంజ్కి మనం అలవాటు పడాలి, చేంజ్తో అడ్జస్ట్ అవ్వాలి, చేంజ్ ప్రకారంగా మనం కూడా చేంజ్ అవుతూ పోవాలి. మనం చేంజ్ కాలేదా, మనం చేంజ్ చేసేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో నోకియా గురించి ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. నోకియా కంపెనీ తప్పేం చేయలేదు, కానీ వాళ్ళు చేంజ్ అవ్వలేదు. ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్స్ వైపు వెళ్తూ ఉంటే నోకియా ఇంకా ఫీచర్ ఫోన్స్లోనే ఉంది. ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు నోకియా అంటే నెట్వర్క్స్ తప్ప ఇక్కడ సెల్ ఫోన్ డెస్ లేదు. బట్ ఇదివరకు ఫోన్ అంటే నోకియా, నోకియా అంటే ఫోను, రైట్? అలాగే హెచ్ఎంటీ వాచ్, హెచ్ఎంటీ వర్సెస్ టైటాన్ తీసుకోండి. హెచ్ఎంటీ వాచెస్లో ఉంది, టైటాన్ కూడా వాచెస్లో ఉంది. కానీ గోల్డ్ అనేది ఒక కొత్త బిజినెస్ వచ్చింది, గోల్డ్లో చాలా ఆపర్చునిటీ అని టైటాన్ మొత్తం గోల్డ్లోకి మారిపోయింది అలాంగ్ విత్ టైటాన్ వాచెస్. హెచ్ఎంటీ మాత్రం ఇంకా వాచెస్లో ఉంది. హెచ్ఎంటీ ఇస్ నో మోర్, టైటాన్ ఈజ్ ఫ్లరిషింగ్ లైక్ ఎనీథింగ్. అట్లాగా ఏదైతే చేంజ్ అవుతూ ఉంటుందో ఇప్పుడు విప్రో కూడా. విప్రో యాక్చువల్గా ఫస్ట్ కంపెనీ విప్రో పెట్టింది ఎడిబుల్ ఆయిల్స్ గురించి కంపెనీ అది. విప్రో అంటే వెస్టర్న్ ఇండియా ఎడిబుల్ ఆయిల్ అనే వస్తుంది ఎక్స్పాన్షన్. సో అది ఎడిబుల్ ఆయిల్ గురించి, తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సంబంధించిన కంపెనీ. వాళ్ళు కాలక్రమేణా చేంజ్ అయిపోయి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో దిగ్గజాలు అయ్యారు. అట్లా మనం చేంజ్ ప్రకారంగా చేంజ్ అవుతేనే మన మనుగడ సాగుద్ది. మనం చేంజ్ కాకపోతే మనల్ని చేంజ్ చేసేస్తాం అంతే. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ వచ్చింది. సో మేము యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్గా, డిస్ట్రిబ్యూటర్స్గా కంపల్సరీ మేము టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని అంత ఆన్లైన్లో వెళ్ళాలి. అండ్ కొత్త కొత్త న్యూ ఏజ్ ఫండ్స్ వచ్చాయి, న్యూ ఏజ్ గ్రూప్స్ వచ్చాయి, వాటి ప్రకారం వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే మనల్ని కూడా మార్చేస్తారు. నేను కూడా ఎప్పటికీ అప్డేట్ అవుతూ ఉంటాను. ఐ డూ కంప్లీట్ ఆన్లైన్. ఇప్పుడు మీ పాయింట్కి వస్తే ఈవీ వర్సెస్ పెట్రోల్ ప్రొడక్ట్స్, ఈవీ వర్సెస్ పెట్రోలియం రిలేటెడ్ ఐటమ్స్ కదా. అయితే నార్మల్గా ఇప్పుడు ఈ పెట్రోల్ అనేది ఒకటి మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫర్ దిస్ వీఆర్ పేయింగ్ హ్యూజ్ ఫారిన్ కరెన్సీస్, ఫారిన్ రిజర్వ్స్ వెళ్ళిపోతున్నాయి. కనుక మన ఫారిన్ రిజర్వ్స్ రిటైన్ చేసుకోవాలి, డాలర్ని మన దగ్గర పెట్టుకోవాలి జాగ్రత్తగా. మన యొక్క ఆస్తి బయటకు వెళ్ళొద్దు అనుకుంటే మీరు ఎక్కడెక్కడైతే మనం అనవసరంగా స్పెండ్ చేస్తున్నామో, ఎక్కడెక్కడైతే ఎక్కువ స్పెండ్ చేస్తున్నామో దాన్ని కట్ చేయాలి. అంటే ఫస్ట్ మన ఈవీకి మూవ్ అయిపోవాలి. అంటే మన లోకోమోషన్ అంతా ఈవీ మూవ్ అవ్వాలి. మీరు కనుక స్టాటిస్టిక్స్ చూస్తే ప్రపంచంలో హైయెస్ట్ రైల్వే ఎలక్ట్రిక్ ఎక్కడ జరిగింది తెలుసా? ఇండియా. 99.2% ఆఫ్ ఇండియా రైల్స్ మూవ్ ఆన్ ఎలక్ట్రిసిటీ, కంప్లీట్ ఎలక్ట్రిక్ ట్రైన్స్. ఇంకా ప్రపంచంలో ఏ కంట్రీలో కూడా 99% ఎలక్ట్రిఫికేషన్ చేసిన లైన్స్ లేవు. సో అంటే మన ఇండియాలో 99% ఆఫ్ ట్రైన్స్ విల్ మూవ్ ఆన్ ఎలక్ట్రిసిటీ. ఇదంతా ఎప్పటి నుంచి చేస్తున్నారు? గత 20 ఏళ్ల నుంచి ఈ విధంగా మనం మూవ్ అవుతూ వస్తున్నాం. ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ మన ఎలక్ట్రికల్ వైపుకి మారుస్తూ మన డీజిల్,
కోల్ ఇంజన్ వీటికి సంబంధించిన ఇంజన్స్ అన్ని తీసేశారు. మన చిన్నప్పుడు మీకు గుర్తుందా, మన అది బొగ్గుతో నడిచే ఇంజన్లు ఉండేవి, ఇలా బొగ్గేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. ఎక్కడ సినిమాలు చూసాం, అది ఇప్పుడు ఉన్నాయి ఎక్కడైనా? ఒక్కటి లేదు. అలాగే డీజిల్ ఇంజన్స్ అన్నీ మార్చేశారు. షిఫ్ట్ జరిగిందా? ఇప్పుడు ఎంత మనకు ఫాస్ట్ పెరిగింది దానివల్ల. వందే భారత్ లాంటి ట్రైన్స్ తీసుకొచ్చాము. ఈ మార్పు జరగడం వల్ల మన ఇండియాలో ఉన్న ఫారెన్ రిజర్వ్స్ బయటకు వెళ్లకుండా, మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోకుండా ఇండిజినియస్గా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకొని దాన్ని వాడుకుంటూ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ మీకు 3 విధాలుగా జనరేట్ అవుతుంది. ఒకటి థర్మల్, హైడల్ అండ్ ఎయిర్ ద్వారా, అదే మన విండ్ పవర్ ద్వారా. విండ్ పవర్, హైడల్ పవర్ అండ్ థర్మల్ పవర్. ఇది కాకుండా ఇంకోటి న్యూక్లియర్ పవర్, హైడ్రోజన్. ఇవి కొంచెం రిస్కీ అండ్ హై కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఆల్సో. కనుక ఆ వైపు మనం రీసెర్చ్ చేస్తున్నాం. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాలేదు. బట్ ఇప్పుడైతే జరుగుతున్నాయి హైడల్, తర్వాత విండ్ అండ్ థర్మల్. ఈ మూడిట్లో బ్రహ్మాండంగా మనము జనరేట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే రాబోయే నెక్స్ట్ 5 yearsలో ఇండియా మొత్తం 24/7 కరెంట్ ఇవ్వాలి. 24 hours ఎక్కడ పవర్ కట్ ఉండకూడదు. అది కూడా డిమాండ్ తగ్గట్టుగా మనం మీట్ అవ్వాలి. సో అలా కావాలని చెప్పేసి పవర్ జనరేషన్ విషయంలో చాలా కొత్త కంపెనీస్ జనరేట్ అవుతున్నాయి. ఆ కంపెనీస్కి లైసెన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా పవర్ జనరేషన్ కంపెనీస్ చాలా లాంగ్ వెస్టేజ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఒక కంపెనీ సెటప్ చేయాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి, పవర్ జనరేట్ చేయాలి. సో ఇదంతా లాంగ్ పీరియడ్ టైం ఫ్యాక్టర్. అలాంటి వాటిలలో కూడా ఎప్పటి నుంచో పునాదులు వేసి ఇప్పుడు మనం చేయగలుగుతున్నాం. అండ్ ఆస్ట్రేలియా కోల్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే అక్కడ లో కాస్ట్ ఉంటుంది ఆస్ట్రేలియా కోల్. దాంతో కూడా మనము ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇవి అన్నీ కూడా ఈవీకి ఊతమిస్తున్నాయి. అంటే ఎలక్ట్రిసిటీ అబండెంట్గా ఉంటేనే మనం రెగ్యులర్గా దాన్ని వాడగలుగుతాం. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ఒకటి ఉంది. అంటే మన ఇంటి మీద కూడా మనము సోలార్ని వాడుకుంటూ సోలార్ ప్యానల్స్ తోటి కరెంట్ జనరేట్ చేస్తే మనం వాడుకుందే కాకుండా గ్రిడ్కి కూడా మనం సప్లై చేయొచ్చు. తద్వారా మన కరెంట్ బిల్ జీరో అయిపోతుంది. ఇప్పుడు యాడ్స్ వస్తున్నాయి టీవీలో, సడన్గా చూస్తూ ఉంటే కరెంట్ బిల్ జీరో అవుతుంది. వాడు కళ్ళు నడుచుకొని చూస్తూ ఉంటాడు, ఏంటి జీరో అయిందని. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన, దీనివల్ల మీ కరెంట్ బిల్ జీరో, ఎక్సెస్ కరెంట్ మీరు సప్లై చేయొచ్చు. ఇది కూడా ఈవీకి రిలేటెడే ఉంటుంది అనమాట. అంటే మన కరెంట్ బిల్లు జీరో అయిపోద్ది, మనం వాడుకోక్కర్లేదు. అండ్ ఈ కరెంట్ ఇలా వాడుకోకపోతే ఏం చేస్తాం మనం? రెండోది జనరేటర్ వాడాల్సి వస్తుంది. దానికి డీజిల్ కావాలి. సో జనరేటర్ అనే సిస్టమే తీసేస్తే ఇంకా డీజిల్ కన్సంప్షన్ ఉండదు కదా. ప్రతి చోట ఇండస్ట్రీస్ కూడా చాలా వరకు మేజర్ ఇండస్ట్రీస్ అన్నీ ఇలాగే మూవ్ అవుతున్నాయి. నెంబర్ 2, ఇవి మన రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, వీళ్ళందరూ 100% డీజిల్ నుంచి ఈవీ బస్సెస్కి మూవ్ అవుతున్నారు. ఆల్రెడీ లోకల్లో స్టార్ట్ చేశారు. కాకపోతే దీని యొక్క బ్యాటరీస్ అనేవి కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండేలా కనుక డిజైన్ చేస్తే ఇంకా ఫ్యూచర్ అంతా మనం ఈవీ మీద మూవ్ అవుతుంటాం. మీరు చైనా వెళ్ళండి, ఆల్మోస్ట్ 70% అబోవ్ వెహికల్స్ ఆర్ ఈవీ వెహికల్సే. మీరు అక్కడ చూద్దామన్నా డీజిల్, పెట్రోల్ బండ్లు తక్కువ ఉంటాయి అక్కడ. సో BYD క్రియేటింగ్ సెన్సేషన్ ఇన్ చైనా, ఎక్కడ కూడా అవి రాజ్యం వెళ్తున్నాయి. టెస్లా అమెరికాలో, సో అది కూడా ఈవీలో చాలా రూల్ చేస్తుంది. తర్వాత మీరు ఇప్పుడు స్టాక్ మార్కెట్ చెప్పారు కదా, పెట్రోలియం కంపెనీస్ వర్సెస్ ఈవీ కంపెనీస్. అయితే ఇక్కడ ఈ చేంజ్ అనేది అంత ఈజీ కాదు. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఇండియా లాంటి కంట్రీస్కి ఇంకెక్కువ టైం పడుతుంది. ఎందుకంటే మన ఈ క్యాప్టివ్ అంతా మార్చాలి అంటే మొత్తం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి మార్చాలి. మన దగ్గర ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి? చాలా తక్కువ ఉన్నాయి కదా. సో ఓవర్ నైట్ అవి రావు. సో పెట్రోల్ స్టేషన్స్ ఉంటాయి, తర్వాత గ్యారేజ్లు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈవీకి సంబంధించిన వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి, వాటికి సంబంధించిన గ్యారేజ్లు వస్తూ ఉంటాయి, ఈవీ స్టేషన్స్ వస్తూ ఉంటాయి. నెమ్మదిగా షిఫ్ట్ జరుగుతూ ఉంటుంది. సో ఈ షిఫ్ట్ జరిగేటప్పుడు కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు. సో చేయడం వల్ల ఎవరైతే నా దగ్గర ఎంప్లాయ్మెంట్ లేదు, నేను ఉద్యోగం చేయలేను అనుకునే వాళ్ళకు ఈ కొత్త ఆపర్చునిటీలో వాళ్ళకు అవకాశం దొరుకుద్ది వాళ్ళ లైఫ్ని మోల్డ్ చేసుకోవడానికి. ఇప్పుడు సింపుల్గా అందరికీ కూడా ఈవీ స్టేషన్స్ పెట్టడానికి పర్మిషన్ ఇస్తున్నారు రీసెంట్గా. ఆ పర్మిషన్స్ తీసుకొని మనమే ఒకటి చార్జ్ స్టేషన్ మెయింటైన్ చేయొచ్చు. జస్ట్ చాలా తక్కువ రేట్లో ₹100, ₹200 మన కరెంటు బిల్లు ఎంత అవుతుంది, పార్కింగ్ స్టేషన్ ఇచ్చేసి మనమే ఒకటి స్టార్ట్ చేసేయచ్చు. పెట్రోల్ పెట్టాలని ఎంత కావాలి? 1.5 కావాలి, పెద్ద ప్లేస్ కావాలి. అవన్నీ తక్కువైపోతాయి ఇప్పుడు. అట్లాంటి స్టేషన్స్ చాలా వస్తాయి. ఇది న్యూ ఆపర్చునిటీ కదా. ఎగ్జిస్టింగ్ వాళ్ళకు వాళ్ళ పెట్రోల్తో పాటుగా, పెట్రోల్ బంకులతో పాటు అందులోనే ఒక ఈవీ స్టేషన్ పెట్టేయచ్చు. అంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళకు చేంజ్ అవ్వడానికి అవకాశం, కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయి. కనుక అవి నడుస్తూ ఉంటాయి, కొత్త కంపెనీస్ కూడా వస్తూ ఉంటాయి. బికాజ్ ఇండియా ఇస్ అ వాస్ట్ కంట్రీ విత్ 150 crores ఆఫ్ పాపులేషన్. సో వీళ్ళందరికీ అన్నీ కావాలి. కనుక అంత ఈజీ కాదు. ఇప్పటికీ కార్లు ఎంతమందికి ఉన్నాయి ఇండియాలో? నాట్ ఈవెన్ 10% ఆఫ్ పాపులేషన్. అండ్ ఇంకొక 10% ఆఫ్ పాపులేషన్ కార్లు కొనే కెపాసిటీ ఉండి కొనుక్కుంటే ఇండస్ట్రీ డబల్ అవుతుంది. ఎక్కడ పోవాలి వాళ్ళంతా? సో ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. కనుక మనం ప్యానిక్ అవ్వద్దు. మోడీ గారు నిన్న మీరు పెట్రోలు, డీజిల్ ఇవి తక్కువ వాడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి,
మీరు మెట్రో వాడండి అని చెప్పారు కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడండి అంటే కన్సంప్షన్ తక్కువ చేయండి అని చెప్తున్నాడు, ఒక హింట్ ఇస్తున్నాడు. ఫ్యూచర్ ఇస్ నాట్ దట్ మచ్ ఫ్లరిష్గా లేదు, భవిష్యత్తు కొంచెం ఇబ్బందిగా ఉంది, మనం జాగ్రత్త పడదాం ఇప్పుడు అని చెప్పడం అంతే. బట్ దీంట్లో చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, ముఖ్యంగా బ్యాటరీ కంపెనీస్ అయితే అసలు ట్రెమండస్ గ్రోత్ ఉంటుంది వాటికి, చాలా తక్కువ ఉన్నాయి. మనం లిథియం బ్యాటరీస్ చూసాం, లిక్విడ్ బ్యాటరీస్ చూసాం, ఇప్పుడు సాలిడ్ బ్యాటరీస్ కూడా వస్తున్నాయి. సో చేంజ్ అవుతున్నాయా? సో మనం చదువుకున్న పిల్లలకి జాబ్స్ వస్తాయి అండ్ కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. సో ఈ చేంజ్ జరుగుతోంది, కొత్త ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. ఇండియా విల్ బి ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. దిస్ ఈస్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద న్యూ జనరేషన్. అండ్ డెఫినెట్లీ మీరు అన్నట్టుగా స్టాక్ మార్కెట్లో కూడా ఇప్పుడు పవర్ ఇండస్ట్రీస్ వర్సెస్ ఆయిల్ ఇండస్ట్రీస్ వీటి మధ్య కూడా పెద్ద యుద్ధమే జరిగేటట్టు జరుగుద్ది. జరిగినా కూడా అంత తేలిగ్గా షిఫ్ట్ అనేది జరగదు. ఓకే, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఈ లోపల ఎగ్జిస్టింగ్ వాళ్ళు కూడా మోల్డ్ అవుతుంటారు, కొత్త ఆపర్చునిటీస్ తీసుకుంటూ ఉంటారు. మీరు ఒక 25 బ్యాక్ వెనక్కి వెళ్తే ఇండియాలో కంప్యూటర్స్ లేవు. అవును, కంప్యూటర్స్ వస్తున్నాయి, అందరి జాబులు పోతాయి, అకౌంటెంట్ జాబులు మొత్తం పోతాయి, ఇక అందరు ఇంటికి వెళ్ళిపోవాలని ఎంత గోల చేసిండ్రు. మీకు గ్యాట్ అగ్రిమెంట్ అని, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్, గ్యార్ గుర్తున్నాయా? 99, 2000 ఆ టైంలో కమ్యూనిస్ట్ వాళ్ళు చాలా అలిగేషన్స్ చేశారు. కానీ కంప్యూటర్స్ వచ్చాయి, జాబులు పోయాయా? కంప్యూటర్స్ రాకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? సో ఎంత గొప్ప మార్పు జరిగింది దానివల్ల. సో ఎంతమందికి జాబ్స్ వచ్చాయి. సో జాబ్స్ పోవడం కాదు, వచ్చాయి. కానీ ఇదేంటంటే షిఫ్ట్ జరుగుద్ది. ఎవరికి పోయాయి? నేను మారను, ఇలాగే ఉంటా, అకౌంటెంట్ జాబ్ చేస్తా, ఇలాగే రాసుకుంటా అంటే నీ జాబ్ పోద్ది. నేను మారాలి, కొత్త సిస్టమ్కి అడాప్ట్ అవ్వాలి, కొత్త సిస్టమ్ ప్రకారంగా నేను కూడా ముందుకెళ్ళాలి అనుకుంటే నీకు జాబ్ ఉంటుంది, కొత్త ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది అండ్ కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు ఆ జనరేషన్ 25 years బ్యాక్ ఎవరైతే 40-50 years ఏజ్ ఉన్నారో వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు కదా, వాళ్ళ జాబ్స్ పోయాయి. అక్కడ తర్వాత నుంచి వచ్చిన జెన్జీ ఏజ్ కొత్త జాబ్స్ వచ్చాయి కదా వాళ్ళకు. ఇప్పుడు టెక్నాలజీ లేకపోతే ఏమైపోయేది? మొత్తం టెక్నాలజీ మహిమే కదా అంతా కూడా. అసలు బ్యాంకుకి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది, ఒక చెక్ రాసి ఎన్ని రోజులు అవుతుంది, ఇవన్నీ టెక్నాలజీ డ్రివెనే. ప్రతి దాంట్లో టెక్నాలజీ. ఇప్పుడు ఏఐ రెవల్యూషన్ చూస్తున్నాం మనం. ఏఐ అనేది నా దృష్టిలో ఇదేమీ డెస్ట్రాయింగ్ కాదు, చాలా కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ఇచ్చేది. ఇప్పుడు దీనివల్ల మీ క్రియేటివిటీ పెరుగుద్ది. మీరు ఏఐని ఎంత బాగా వాడుకుంటే అంత బెటర్గా మనం ఫ్లరిష్ అవుతాం. దాన్ని బేస్ చేసుకొని మీరు బిజినెస్ చేయండి, కొత్త కొత్త క్రియేట్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే సరే మనుషుల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఏఐ అనేది ఒక హెల్పింగ్ టూల్ మాత్రమే, ఆ టూల్ని వాడుకోండి అంతే. డెఫినెట్లీ నిజంగా మీరు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు కాస్త నోటెడ్గా పెట్టుకోవాలి ఇది. అండ్ మ్యూచువల్లీ ఇన్వెస్ట్మెంట్ వైజే కాదు, మనం ఇండివిజువల్గా డిఫరెంట్ లైఫ్స్ ఏదైతే మనం లీడ్ చేస్తున్నామో వాటన్నింటిలో కూడా ఈవీని ఏ విధంగా మనం కొంచెం మౌల్డ్ అవడానికి మనం అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయగలమో డెఫినెట్లీ ట్రై ఎట్ యువర్ బెస్ట్ అండి. ఎందుకంటే దేశ ప్రధాని చెప్పినప్పుడు మనం ఫాలో అయితే కొంచెం అహెడ్ అడ్వాన్స్డ్గా ఉండే ఆ ఫీజబిలిటీస్ బెనిఫిట్స్ మనం పొందిన స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇక్కడ సార్ చెప్పిన విధంగా ట్రాన్స్ఫర్మేషన్కి అయితే టైం పడుతుంది, బట్ మన ఇన్వెస్ట్మెంట్లో కూడా మార్పు రావాలి. ఎప్పటికప్పుడు అవి రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళకపోతే నష్టపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ గైడెన్స్ కోసం మీరు డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి గిరిబాబు గారిని సంప్రదించవచ్చండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.